తర్వాత ఆ బాధ తగ్గల. అరే నేను చెప్పనేమే, నువ్వు చెప్తావా, నన్ను మాట్లాడి రాదని. నాకే అనిపిస్తుంది, అరే నీకు రాజకీయాలు అవసరమా? ఏదో సినిమాలు చేస్తున్నావు, డబ్బులు బాగానే వస్తాయి, ఇప్పుడు అప్పులు కడతా ఉంటావు, భరించకూడదు, మళ్ళీ ఇప్పుడు నీకు రాజకీయాలు ఎందుకురా నీకు అంది. నాకు నిజం అనిపించింది. శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, మంచిగా ఉంటుంది. ఏదో తోటకు పోయేదన్నా మామిడి చెట్లు అయితే మామిడి చెట్టు కింద కూర్చొని చేయొచ్చని ఉంటుంది. ఆలోచించా. నా రూమ్లోకి వెళ్ళాను. వెళ్తే నాకు నా ముగ్గురు పిల్లల్ని చూశాను, నా ఇద్దరు కూతుర్ని చూశాను. ఒక కూతురికి 4 ఏళ్ళు, ఇంకో కూతురికి 2 ఏళ్ళు, నా కొడుక్కి 8, 9 ఏళ్ళు అనుకుంటా. ఇప్పుడు అడగలా, నిజంగా ఇప్పుడు అడగలా. నాకు అనిపించింది, నేను వీళ్ళని వదిలివెళ్తే వీళ్ళు ఎలా ఉంటారు, రాజకీయాలంటే ప్రాణాలకు తెగించి రావాలి, అందరిలాగా ఎస్కేపిస్ట్ రాజకీయాలు చేయలేను, పిరికితనంతో రాజకీయాలు చేయలేను, కన్వీనియంట్ రాజకీయాలు చేయలేను, సిద్ధాంతం సైద్ధాంతిక బలంతోనే రాజకీయాలు చేయగలను. నాలాంటి వాడిని చంపేస్తారు. అది కూడా నాకు అర్థమైంది. సత్యం అంటే సమాజం కోసం నిస్వార్థంగా పనిచేయాలంటే ప్రాణాలు తెగించి పోరాడాలి. అలాంటి సమయంలో వీళ్ళు ఏమనుకుంటారు పాపం అనిపించింది. మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టే, నా దేశం ముఖ్యమా, నా సమాజం ముఖ్యమా, నా భారతదేశం ముఖ్యమా, నా భారతదేశ మనుషులు ముఖ్యమా అనుకున్నప్పుడు నా కుటుంబం చాలా చిన్నదిగా అనిపించింది. అందుకే ఈరోజు ఇలా రాగలిగాను, మీ ముందు నిలబడగలిగాను. నాకు ఇప్పుడు దాకా వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు నాకు. నేను ఇప్పుడు దాకా ఎవరిని మనసు లోపల నుంచి ద్వేషించలేదు. నాకు కోపం కూడా రాదు. ఏదో కోపం వస్తే 2 తిడతాను తప్ప అక్కడితో అయిపోద్ది. నాకు ఎవరి మీద పెద్ద అంతగా లోపల పెట్టుకొని కక్ష సాధించాలని కోరిక ఉండదు నాకు. అలాంటి మనసు నాకు లేదు. కానీ నా మిత్రులకి చాలామందికి రాజకీయాలకు వెళ్ళడం కూడా ఇష్టం లేదు. వాళ్ళల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకడు. నేను అతనితో కూడా గొడవ పెట్టుకొని వచ్చేసాను. అలాగే అన్నిటికంటే నాకు ఒక్క మిత్రుడు నిలబడ్డాడు. ఆ మిత్రుడు మీకు ఎవరికీ తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే నేను సిపిఎఫ్ని ఆపేశాను అనుకున్నారు, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని. అది నేను ఆపలా. అది ఆపడం అంటే బయటికి ఆగిపోయిందేమో కానీ నా గుండెల్లో ఆగలేదు, అది రగులుతూనే ఉంది. ఆ సిపిఎఫ్ ఈరోజు జనసేన అయింది. అలా నేను సిపిఎఫ్కి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నేను చాలామంది మంచి వ్యక్తులను కలిశాను. సంఘం పట్ల ఎంతో ప్రేమ, దేశం పట్ల ఎంతో భక్తి, అలాంటి వ్యక్తులందరినీ కలిశాను. వాళ్ళల్లో ఒకడు రాజు రవితేజ్ అని వరంగల్ జమ్మికొండ నుంచి వచ్చిన నా మిత్రుడు ఒకడున్నాడు. నాకు తను వెన్నుదన్నుగా నిలబడ్డాడు. మేమిద్దరం ఎంతో మదించాం, శోధించాం. ఈ 5 సంవత్సరాలు కనీసం రోజుకి 8 గంటలు 9 గంటలు తక్కువ కాకుండా, 10 గంటలు తక్కువ కాకుండా ఆలోచిస్తూ వచ్చాం. కాకపోతే దాన్ని పార్టీ పెట్టాలన్న ఆలోచన అయితే లేదు, కానీ ఉన్న సమస్యలను మాట్లాడుకుంటూ వచ్చాం. నా వెనక ఎవరు లేరు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేరు, డబ్బున్నోళ్ళు లేరు, ఎవరు లేరు. కేవలం ఉన్నది ఒక రాజు రవితేజ్ మట్టుకు, ఇంకెవరు లేరు. నేను ఇది కూడా ఆలోచించాను, సినిమాలోకి వస్తే నాకు డబ్బు వచ్చే మార్గం ఏంటని నాకు తెలీదు. అందుకనే నేనేమనుకున్నానంటే ఉన్న సినిమాల వరకు కొంత చేయడానికి ఆలోచిస్తున్నాను అంతే. ఆ తర్వాత ఆపుతారు. నాకు సినిమాల మీద కూడా నాకు ఆసక్తి లేదు, ఆసక్తి పోతుంది. దానికి కారణం మీరు నన్ను తిట్టదు.
ఆ ఢిల్లీ వాళ్ళని తిట్టాను, వాళ్ళ వల్ల నేను వస్తాను తప్ప నాకు సినిమాలు వదులుకోవాలని లేదు, నాకు మీ నుంచి దూరం వెళ్ళాలని లేదు. ఇలాంటి ఆలోచనలు విపరీతం బరువు ఎక్కిపోయింది మనసు. ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, అసలు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానేంటి, నేను ఏం కోరుకుంటే నా జీవితంలో ఇది జరిగేదని నేను చాలా ఆలోచించాను. చిన్నప్పుడు మా అమ్మ అనేది మతి అంతో గతి అంతే అని. నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఇట్లా తయారేమంటున్నావు. నాకు అలా చూస్తే ఒకసారి చిన్నప్పటి నుంచి నాకు అన్ని విషయాలు గుర్తుకొచ్చినాయి. సామాజిక స్పృహ కలగడానికి కారణమైన నా ఒక చిన్నప్పటి సంఘటన గుర్తొచ్చింది. అలాంటిది మీ అందరి జీవితాల్లో దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో తగులుద్ది. సాయంత్రం మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ఎస్ఐ గాను తర్వాత సిఐగా పనిచేసేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అలా తిరుగుతాం. సాయంత్రం 6:30 గంటలకి మన స్కూల్లో మన ఎడ్యుకేషన్ విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు కానీ పుస్తకాలు రావు, టెక్స్ట్ బుక్స్ రావు, మనం ఏం చదువుకోవాలో తెలియదు. సో నాకు కొద్దిగా లేటుగా ఒక పుస్తకం కనిపించింది. మా టీచర్ తిడితే ఆ రోజు వెళ్ళి పుస్తకం కొనుక్కోవడానికి వెళ్తే నన్ను ఇక్కడున్న పోలీసులందరూ నన్ను క్షమించాలి, నన్ను పోలీసులు పట్టుకెళ్ళారు. నాకు అర్థం కాలేదు ఎందుకు పట్టుకెళ్ళారని. చూస్తే నేను 1 వేలో వస్తున్నాను అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు. నాకు అర్థం కాదు, నాకు ఎంత 7th క్లాసు, నాకు తెలియదు ఎంత వయసు అప్పుడు ఎంత ఉండవు. 7th క్లాస్ అలా చూస్తూ ఉన్నాను. బాగా పక్కన ఎవరో బాగా తాగి గొడవలు చేసుకుంటున్నారు, చిన్న రౌడీల్లాగా కూడా అనిపించారు ఆ వయసుకి చాలా బలంగా. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు